మీకు మళ్ళీ పరిస్థితి రాకుండా ఇల్లు వచ్చినప్పుడు కూడా కొత్తలు కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు కన్నా సరుకులు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ నీళ్ళు తగ్గితే సరే లేకపోతే మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు సరుకులు అందజేస్తుంటాం. దీనికి ఇంకోసారి ఇది రాకుండా మేము ఏం చేయాలో ప్రభుత్వం తరఫు నుంచి చాలా చేస్తాం, కానీ ఏం కుదరుతున్నది. వర్షం పడితే మన ఊరికి ఉంది, ఏడ వర్షం పడినా నీళ్ళు ఇరిగే వస్తాయి. ఈసారి ఖచ్చితంగా దానికి ఏమన్నా సపరేట్గా ఒక వాగు దగ్గర తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే చూస్తాము. అంతలోపు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు సరుకులు ఏమైనా కావాలంటే మీకు ఈరోజు నుంచి పంపిణీ చేస్తాము. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నీళ్ళే 2 రోజులు ఓపిక పట్టండి. మీకు సరుకులు అయితే ఏమి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పంపించుకుంటాను. ఏముంది ఇక్కడ మన ఇంట్లోకి వస్తే ఆడుంటావు కాదు. ఇంకా ఈసారి ప్రభుత్వం కొత్తిల్లు కట్టించుకున్నప్పుడు కొంచెం బిల్డింగ్లు పెట్టుకొని కొత్తిల్లు కట్టించుకో. ఇప్పటికైనా సమస్య కదా నీకు. ఈ సంవత్సరం వస్తాయి అధికారులు చెప్పండి కొంచెం. ఈ సంవత్సరం నీకు ఇల్లులు పెట్టిస్తా కట్టుకుంటావా? బిల్లులు వస్తాయి. ఏడున్నారు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎక్కడ భర్త ఒకసారి కనుక్కొని అధికారులతో చెప్పు. లేకపోతే మన నాయకులు ఉంటారు కదా ఊళ్ళో, వాళ్ళకి చెప్పండి కొత్తిల్లు కట్టిస్తాం. ఈ వర్షం నీళ్ళు ఎప్పుడు వచ్చినా ఇట్లా ఇబ్బందే. బండ్లు పోతాయి, డాక్టర్ పోతే బండ్లు పోతాయి, జీపులు పోతాయి. మన ఊరు వరకు పోతాయిలే, మన ఊరు ముందర ఊరు వరకు. ఎందుకు ప్రతిసారి ఇక్కడ ఈ ప్రాబ్లం? ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎందుకు సార్ ప్రతిసారి ఇక్కడ ఈ ప్రాబ్లం? ఆ గ్రామం వచ్చేసి లోతట్టు సార్, క్యాష్మెంట్ అగ్రికల్చర్ నుంచి కొద్దిగా ఎత్తులో ఉన్నాయి సార్. ఆ ఊరు తక్కువ ఉంది సార్, కాబట్టి అన్ని పొలాల్లో వర్షం నీళ్ళే సార్. అటుపక్క లోతట్టు కాబట్టి వర్షం నీళ్ళన్నీ పర్మనెంట్ సొల్యూషన్ సార్. అలాంటిది ఏమన్నా ప్లాన్ చేయాలి. ఇప్పుడు కాలు అంటే ఎక్కడ తీయాలి? కాలు ఈ కోకులమ్మ తీయాలి. మన ఈ నీళ్ళు కొద్దిగా తగ్గిన తర్వాత చెప్పండి. మా వాళ్ళకి అధికారులు కూడా ఉన్నారు. వాట్సాప్ ఉందా మీ ఫోన్లలో? చూడగా మీ ఫోన్లో వాట్సాప్ ఉందా? నెంబర్ ఇస్తున్నాను కాదు, వాట్సాప్ గవర్నెన్స్ అని కొత్త స్టార్ట్ చేస్తాం. లొకేషన్ స్టార్ట్ చేస్తాం. తెలుస్తాను నీకు ఏం కావాలన్నా నువ్వు వాట్సాప్లో అడ్డీ పెడితే డైరెక్ట్గా అధికారులకు పోతాయి. నువ్వు పెట్టు, వాళ్ళు చూసుకుంటారు. తెలిసిన ఎట్లా చేయాలి? లేకపోతే మా వాళ్ళ నెంబర్ ఇస్తా, తీసుకుంటాను. అసాన్ రాలేదు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు హఠాత్తుగా భారీ వర్షం పడిన కారణంతో ఈరోజు అటు ఉయ్యలవాడ మండలం కానీ ఇటు నేలంపాడు గ్రామం చాగల్మరి మండలంలో కానీ ఈరోజు వరదలు ఈరోజు భారీగా వచ్చినాయి. మరి ఈరోజు చూసుకుంటే చాలా ఇళ్లలోకి నీళ్లు పోయే పరిస్థితి. మరి మీరు చూసుకుంటే అక్కడ హరివరం విలేజ్లో ఈరోజు ఇంకా రోడ్డు గత ప్రభుత్వంలో సగం రోడ్ వేసి సగం రోడ్ వేయకపోవడం కారణంతో వాటర్ అంతా ఫ్లో అయ్యి ఈరోజు ఇళ్ల లోపలికి వెళ్ళే పరిస్థితి. సరే, ఇక్కడ చూసుకుంటే నేలంపాడు విలేజ్ అనేది జాగ్రఫికల్గానే కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి ఈరోజు నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయ్యే పరిస్థితి. మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేము ఇంటింటికి తిరిగి వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఇతర అవసరాలు ఏమున్నా కూడా వాళ్ళకి చూసుకొని, అదేవిధంగా ఇలాంటి వరదలు మళ్ళీ ఇలాంటి గ్రామాలకి రాకుండా ఉండడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమనేది కూడా చూసి ఖచ్చితంగా ఈ గ్రామాలలో
మళ్ళీ వచ్చే రోజుల్లో ఇలాంటి వరదలు రాకుండా ఉండడానికి మా తరపు నుంచి మేము ఏం చేయాలన్నా తప్పకుండా చేస్తాం. మరి ఒక పక్కన మీరు చూసుకుంటే వరదలు వచ్చి జనాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఒక్క ఆలగడ్డ తాలూకాలోనే కాదు, ఇతర తాలూకాలు ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక పక్కన వరదలు వచ్చి ఇక్కడ రైతులు కానీ ఇక్కడ జనాలు కానీ ఇబ్బంది పడుతుంటే అక్కడ వైసీపీ నాయకులు మాత్రం దీనిని వదిలేసి అక్కడ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేయటని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా ఈ గ్రామాలకి ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా భూమా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా అండగా ఉండి ఈ యొక్క ఇబ్బంది సమయంలో అందరం కలిసి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఊరికి ఏ అవసరం ఉన్నా కూడా చూసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా నేను కోరుకుంటున్నాను. నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు మెరుగ్గా ఈరోజు ఏ అవసరం ఉన్నా కూడా వాలంటీర్గా చేస్తున్నారు. ఇలాగే మెరుగ్గా చేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.